అసలు వ్యక్తిగత సమాచారం అనేది ఆధార్ బేస్ లేకుండా ఆధారం లేకుండా చేసేదానికి వీలవుతుందా భారతదేశంలో? రండి వచ్చి చెప్పండి. అసలు ఎక్కడే కానీ ఫోన్ నంబర్లు ఉన్నాయి, ఏదో కొన్ని ఉండొచ్చు, కొన్ని మార్చించవచ్చు అని అంటారనమాట. అశ్వత్థామ అధకుంజర మాదిరి. ఎందుకండి ఎన్ని ఫోన్ నంబర్లు? 3,50,00,000 మంది ఇంచుమించు ఫోన్ నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీ దగ్గరికి? ఎవరు ఇచ్చినారు మీకు ఫోన్ నంబర్లు? మీరు వాళ్ళకి ఇచ్చినారా ప్రైవేట్ సంస్థకు, లేదా వాళ్ళు కలెక్ట్ చేసినారా, దొంగతనం చేసినారా మీ దగ్గర? రండి బయటకు వచ్చి చెప్పండి. అసలు ఇది కాక వ్యక్తిగత సమాచారం, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇంట్లో భార్య ఉందా, భార్య వయసు ఎంత, ఇంట్లో మగపిల్లోడు ఉన్నాడా, మగపిల్లోని యువనేస్తం వచ్చిందా, ఆడపిల్ల ఉందా, ఆడపిల్ల ఫోన్ నెంబర్ ఉందా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రైవేట్ సంస్థకు? సూటికి వచ్చిన సూటి సమాధానం వచ్చి చెప్పండి. మీ యాప్లో కనపడుతుంది, మీ యాప్లో కనపడే సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. అసలు మీ సేవామిత్రులు ఎవరైతే ఉన్నారో ట్యాబ్ పట్టుకొని తిరిగే వాళ్ళు గుంటూరుకు పోయినా మీకు తెలుస్తుంది, వాళ్ళు చిలకలూరిపేట పోయినా మీకు తెలుస్తుంది, వాళ్ళు ఎక్కడికి పోయినా మీకు తెలుస్తుంది. ఇది వాస్తవమా కాదా? వాళ్ళు ఫోన్ ఎవరితో మాట్లాడినా మీకు తెలుస్తుంది, వాళ్ళు ఫోన్లో ఏమైనా చూసినా, సోషల్ మీడియాలో ఇంకోటి చూసినా కూడా మీకు తెలుస్తుంది. ఇది వాస్తవమా కాదా? సూటికి వస్తే ప్రశ్న, సూటి సమాధానం వచ్చి చెప్పండి. అసలు ఇవన్నీ చెప్పకపోగా దొంగతనం ఎవరో చేసినారంట డేటా. సార్ మీరు చెప్పేది కూడా కరెక్టే లేదు, దొంగతనం చేసినారు. దొంగతనం వేరే వాళ్ళు చేసింటే మీ దగ్గర ఉండే CEO అశోక్ దాకవరం ఎందుకు కనపడకుండా పోయినాడు సార్? ఇది ఎక్కడ చూడలేదు. ఇది దొంగతనం చేసిన మీరేమన్నా ఆరోపిస్తున్నారో దొంగతనం అని చెప్పి, దొంగతనం చేసిన వాళ్ళందరూ ఉన్నారు, మీరెందుకు అసలు కనపడకుండా పోయినారు మీ వ్యక్తి? దానికి తోడు మళ్ళీ ఏమంటారు, అదేదో విజయసాయి రెడ్డి గారు ఇచ్చినారంట. ఏంది ఇచ్చినారు? కంప్లైంట్ ఇచ్చినారు. ఎక్కడిచ్చినారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చినారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు కంప్లైంట్ ఇస్తూ కంప్లైంట్లో ఏమని ఇచ్చినారు? కంప్లైంట్తో పాటు కొన్ని సూచనలు, సలహాలు కూడా. తప్పేముంది దాంట్లో? కంప్లైంట్లో ఒక భాగం అది. CECకి ఇచ్చినారు, ఆధార్కి ఇచ్చినారు, గవర్నమెంట్కి ఇచ్చినారు, హోమ్కి ఇచ్చినారు. ఒక్క చోట కాదు, 4 చోట్ల ఇచ్చినారు. తప్పేమి? ఇప్పుడు వాస్తవాన్ని మాకు తెలియక అడుగుతాము. ఎవరన్నా కానీ ఒకవేళ ఎగ్జిబిషన్కి పోయి ఒక పర్సు పోగొట్టుకుంటాడు, కంప్లైంట్ ఇస్తాడు, సార్ నాది పోయింది పర్సు అని చెప్పి. దాని తర్వాత సార్ నా చుట్టూ ఉండే, నా పక్కన ఉండే పసుపచ్చ షర్టు వేసుకునే వ్యక్తి ఒక నేను ఉన్నాడు, ఆయన మీద నాకు డౌట్ ఉంది, ఆయన ఒక డిపార్ట్మెంట్కు సంబంధించినది, అన్ని డిపార్ట్మెంట్స్. ఇప్పుడు మేము ఒక కంప్లైంట్ ఇస్తున్నాం, కంప్లైంట్లో వాస్తవం ఉంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగినది, వాస్తవం ఉంటే బయటికి తేలుతుంది, వాస్తవం లేకుంటే తేలదు కదా. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఇచ్చిన, ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా రిపోర్టు? CEC ఆఫీస్ నుంచి వచ్చిందని మీరే అంటున్నారు. CECకి కంప్లైంట్ ఇవ్వడం కూడా తప్ప? అంటే ఎవరికి వాళ్ళ పోనీ? అంటే దొంగకే పోయి దొంగతనం కంప్లైంట్ ఇవ్వాలన్నా? ఏంది వాళ్ళ కోరిక? నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు IT గ్రిడ్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఇవ్వాలన్నా కంప్లైంటు, బ్లూ ఫ్రాగ్కి ఇవ్వాలన్నా కంప్లైంటు, IT మినిస్టర్ గారికి ఇవ్వాలన్నా కంప్లైంటు, ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలన్నా కంప్లైంటు. సెంట్రల్ ఏజెన్సీకి ఇస్తేనేమో మీకు స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదా అంటారు, థర్డ్ పార్టీని అడిగితేనేమో రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదంటారు. ఓయో దోషే, మీరు కంప్లైంట్ ఇచ్చేదే మీ మీద అంటే కంప్లైంట్ ఇచ్చేతోళ్ళకే కంప్లైంట్ ఇస్తారు ఎక్కడన్నా? మాకు తెలియక అడుగుతాం. ఇదేంది ఆశ్చర్యకరమైన వాదన? ఇది ఎక్కడ ఉండదు ఇట్లాంటి వాదన. చూడండి, ఆయన ఆరోపణలకు ఆయన దానిలోకి ఏమైనా అర్థం ఉంటుందే? అందుకని మేము ఎన్నోసార్లు చెప్పినాం, అయ్యా సార్ ఇది మీ స్థాయికి తగదు ఇట్లాంటివన్నీ అని. ఏదన్నా కానీ ఆధారం ఉంటే మాట్లాడండి. ఊరికే ఏందో ఈ ఆరోపణలు చేసి అందుకని ఇంతకుముందు చెప్పినాం, వెన్ వెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, వెన్ హెల్త్ ఈజ్ లాస్ట్ అ లాట్ ఈజ్ లాస్ట్, వెన్ క్రెడిబిలిటీ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఎంతో ఏదైనా ధనం పోగొట్టుకుంటే ఎంతో పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం, ఆరోగ్యం పోగొట్టుకుంటే చాలా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కానీ మన వ్యక్తిత్వం పోగొట్టుకున్న వాళ్ళము, నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళం, విశ్వసనీయత పోగొట్టుకున్న వాళ్ళం అయితే సర్వము పోయినట్లు. ఇది ఒకసారి చదువుకోవాలి. దానికి సంబంధం లేని ఇష్యూ అండి. ఇప్పుడు ఆయనకు ఏదైనా వ్యక్తిగతంగా టీఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్ గారితో వ్యక్తిగతం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఆయన ఓట్ ఫర్ నోట్ స్టీఫెన్సన్ నుంచి మొదలైంది. ఆయన వ్యక్తిగత విషయాల కోసం ఆయన రాష్ట్రాన్నంతా ఇబ్బంది పెడుతున్నాడు. వ్యక్తిగత విషయం కోసం ఇప్పుడే టీవీలో చెప్పినట్లు 10 సంవత్సరాలు ఉండి కూడా పోయినా అంటాడు. అఫీషియల్గా, అనఫీషియల్గా. అంటే వాట్ ఈస్ దట్ అనఫీషియల్? బయటకు వచ్చి చెప్పండి. ఏం మీరు అనఫీషియల్గా మీరు ఏంది అక్కడ కేసీఆర్ గారితో ఇదైనది, లాలుచి పడినది? మళ్ళీ ఇంత చెప్పేటప్పుడు ఫైట్ బిట్వీన్ అన్నప్పుడు హరికృష్ణ గారి శవం పెట్టుకొని నాకు ముష్టి 2-3 సీట్లు ఇస్తే చాలు నేను మీతో పాటు కలుస్తా అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 4.5 సంవత్సరం మీరు ఎందుకు బీజేపీతో కలిసి ఉండాల్సి వచ్చింది? చివరి 6 నెలలు ఎందుకు మీరు కొట్లాడి బయటకు వచ్చినది? చెప్పండి ఇవన్నీ బయటికి. పోలవరం గురించి ఈరోజు చెప్తారు, పోలవరం గురించి నాకు సహకరించలేదు. మీరు ఏం చేసినారు? 4.5 సంవత్సరం కలిసే ఉన్నారు కదా బీజేపీతో.
అంటే మీరు ఊరికే ఏం మాట్లాడితే అది చెల్లుతుందనా? ఇద్దరు రెండో రాసేతోళ్ళు 2 పేపర్లు 4 ఛానళ్ళు ఉన్నాయని చెప్పి చెప్పుకుంటూ పోయేదేనా? ప్రజలు ఏం చూడరా? తెలీదా?